శ్రీకాకుళం 'షెర్లక్ హోమ్స్' ఈ మూవీ వెన్నెల కిషోర్ గారు ప్రధాన పాత్రలో అనన్య నాగల్ల నటించారు. ఇక ఈ మూవీ చూసినాక నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా నాదొక రిక్వెస్ట్, మీరు ఇప్పటివరకు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఇక స్టోరీ లైన్ విషయానికొస్తే భీమిలి బీచ్‌లో ఓ శవం దొరుకుతుంది. అదే రోజు రాజీవ్ గాంధీ గారి హత్య. మీడియాతో చేసిన ఛాలెంజ్ వల్ల ఒక వారంలో ఆ కేసుని ఎలా అయినా సాల్వ్ చేస్తాను అని సీఐ చెప్పడం, తను బిజీగా ఉండటం వల్ల ఆ కేసుని షెర్లక్ హోమ్స్‌గా పిలువబడుతున్న మన వెన్నెల కిషోర్ గారికి ఆ కేసుని అప్పగిస్తారు. ఇక అప్పగించిన తర్వాత వెన్నెల కిషోర్ ఆ కేసుని ఏ విధంగా సాల్వ్ చేశాడు, అసలు ఆ అమ్మాయికి మర్డర్‌కి కారణం ఎవరు అన్నది తెలుసుకున్నాడా లేదా అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. మూవీ ఓవరాల్ రివ్యూ విషయానికొస్తే లీడ్ యాక్టర్స్ డిటెక్టివ్ రోల్స్ ప్లే చేసిన మూవీస్ ఎన్నో మనం చూసే ఉన్నాం. లైక్ చంటి అబ్బాయి, రీసెంట్‌గా నవీన్ పోల్శెట్టి గారు నటించిన మూవీస్, ఇవన్నీ చూసినప్పుడు అటువంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ అని మనం ఈ మూవీని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టువే. వెన్నెల కిషోర్ గారు అంటే మనం కామెడీని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఈ మూవీలో కామెడీ ఉండదు. అలా అని ఇన్వెస్టిగేషన్ జానర్‌లో సాగే కథ కాబట్టి ట్విస్టులు, టర్నింగ్ పాయింట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తే అవి కూడా ఉండవు. చిన్నపాటి రెగ్యులర్ థ్రిల్లర్‌ని చూసామనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, పాజిటివ్ విషయానికొస్తే వెన్నెల కిషోర్ గారు పెర్ఫార్మెన్స్ అయితే కొంతవరకు పాజిటివ్‌గా ఉంది అని చెప్పుకోవచ్చు. అనన్య నాగల్ల గారికి మంచి రోల్ అయితే పడింది. ఎందుకంటే ఆవిడ చుట్టూనే కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఆవిడలో ఉన్న ఫస్ట్ హాఫ్‌ని ఒక యాంగిల్ చూపిస్తే సెకండ్ హాఫ్‌లో ఇంకో యాంగిల్‌ని చూపిస్తారు. ఆమె స్టోరీ పరంగా కూడా కొంతవరకు మనల్ని ఇంప్రెస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక నెగెటివ్స్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ ఎక్కడ కూడాను నేచురల్‌గా అనిపించలేదు. టూ మచ్ ఆఫ్ డ్రాగింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. వెన్నెల కిషోర్ ఒక నలుగురిని అరెస్ట్ చేస్తే మర్డర్‌కి వాళ్ళకి రిలేటివ్‌గా ఏముంది అని చూపించకుండా వాళ్ళ జీవిత కథలు చెప్తున్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకి వివరిస్తూ పోతుంటారు. అవి మన సహనాన్ని బాగానే పరీక్షించాయని చెప్పుకోవచ్చు. వెన్నెల కిషోర్ గారు ఎందుకు డిటెక్టివ్‌గా మారారు అనే సీన్‌ని తన ఎక్స్‌ప్లనేషన్‌ని ఇంటర్వెల్ సీన్‌లో ఇచ్చి క్లైమాక్స్‌లో ఆ మర్డర్స్‌ని ఎవరు చేశారు అనే దాన్ని చూపించుంటే బాగుండు అని నాకనిపించింది. కానీ మొత్తం తీసుకొచ్చి లాస్ట్ 30 మినిట్స్‌లోనే పెట్టడం వల్ల అప్పటికే మన సహనాన్ని కోల్పోయి ఉంటాం. ఆ ట్విస్టులు కూడా మనల్ని అంతగా ఇంప్రెస్ చెయ్యవు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 ఔట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. మీరు గనుక ఇప్పటివరకు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.